ఒక సినిమా రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయ్యాక 1+1 ఆఫర్లు పెట్టి టికెట్లు అమ్ముకున్నారంటే ఏమో అనుకోవచ్చు. అలాంటిది ఈ మేరే హస్బెండ్కి బీవీ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఈ 1+1 ఆఫర్ని ప్రకటించారంటే అప్పుడే అర్థమై ఉండాల్సింది నాకు ఇది ఎంత పెద్ద గుణపమో అని. ఇక ఈ గుణపం యొక్క విశిష్టతల గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ స్టోరీ ఏంటో క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట మధ్య పెళ్లి తర్వాత మనస్పర్ధలు పెరిగి విడాకులు తీసుకుని విడిపోయాక హస్బెండ్ ఆ డిప్రెషన్ నుండి తేరుకొని ఇంకో అమ్మాయితో లవ్లో పడే టైంకి వైఫ్కి యాక్సిడెంట్ అయ్యి రెట్రోగ్రేడ్ అమ్నీషియా వచ్చి విడాకుల సంగతి మర్చిపోయి ముందులానే హస్బెండ్ మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ హస్బెండ్ గతం మర్చిపోయిన వైఫ్తో మళ్ళీ ఫ్రెష్గా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేస్తాడా, లేదా వాడికి అంతలా డిప్రెషన్ని కలిగేలా చేసిన వైఫ్ని వదిలించుకొని గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడా అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. సినిమా ఎంటర్టైనింగ్గా ఉండడానికి స్టోరీ కొత్తదై ఉండాల్సిన అవసరం లేదని రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి స్టోరీ సంగతి పక్కన పెట్టి రిమైనింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా రామ్ కామ్లు వర్కౌట్ అవ్వాలంటే వన్ లైనర్లు పంచ్ డైలాగుల కంటే మంచి ఫన్ని జనరేట్ చేసేలా ఉండే సిచ్యువేషన్స్ని రాసుకోగలిగితే ఆ సిచ్యువేషన్ని వాడుకుంటూ హిలేరియస్ ఫన్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. దానికి అడిషనల్గా మంచి మంచి వన్ లైనర్లు రాసుకుంటే ఆ సీన్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మంచి సిచ్యువేషన్స్ని రాసుకోలేదు, డైలాగ్స్ని కూడా రాసుకోలేదు. సినిమా అంతా కూడా వాళ్ళకి వాళ్ళే ఒక కులిజోకు వేసుకోవడం, ఆ కులిజోకు వేశాక స్వాగ్తో స్లో మోషన్లో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఒక దిక్కుమాలిన ట్యూన్ని కంపోజ్ చేసుకొని ఆ స్వాగ్ సీన్లు వచ్చినప్పుడల్లా అదే మ్యూజిక్ని మళ్ళీ మళ్ళీ వేసి మనల్ని మరింత ఇరిటేట్ అయ్యేలా చేయడం. అబ్బో మామూలు టార్చర్ కాదురా బాబు ఇది. డివోర్స్ అయిన తర్వాత హీరో గారికి రోజు తన వైఫ్ దయ్యంలా కళ్ళలోకి వచ్చి వాడిని పీక్కు తింటున్నట్టు చూపిస్తుంటే ఫ్లాష్ బ్యాక్లో ఆ వైఫ్ క్యారెక్టర్ పెద్ద సాడిస్ట్ ఏమో, అందుకే వీడికి ఇంకా PTSD నడుస్తుందేమో అని అనుకున్నా. బట్ తీరా ఫ్లాష్ బ్యాక్ని చూస్తే అసలు ఆ ఛాయలేమీ కనబడలే. ఈగోల వల్ల అపార్థాల వల్ల జరిగిన గొడవలు తప్పితే వాళ్ళ మధ్యలో సాడిస్టిక్ గొడవలేమీ జరగవు. మరి ఈ మాత్రం దానికి భూమి పాడ్నేకర్ క్యారెక్టర్ని అంత ఈవిల్గా ఎందుకు ప్రాజెక్ట్ చేయడం? ఇది ఎలా ఉందంటే భూమి పాడ్నేకర్ క్యారెక్టర్ని ఈవిల్గా చూపించాలన్న ఇంటెన్షన్ ఉందే తప్ప అందుకు తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి మాత్రం బద్దకించేసి వాళ్ళకిష్టం వచ్చింది రాసుకుని తీసినట్టుగా ఉంది ఈ మూవీ పరిస్థితి. ఇలాంటి ఘోరమైన స్క్రిప్ట్ పడడం వల్ల ఈ మూవీలో యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చెడిందో లేక యాక్టర్స్కే పర్ఫామ్ చేయడం చేత కాదో నాకు తెలియదు కానీ అర్జున్ కపూర్ ఏమో చాలా క్లూలెస్గా కనిపించారు. రకుల్ ఏమో ఒక రిచ్ అండ్ పాష్ అమ్మాయి కొట్టే పోజులు కొట్టుకుంటూ టైంపాస్ చేసేశారు. ఇక భూమి పాడ్నేకర్ ఏమో ఓవర్ యాక్షన్కి అమ్మమ్మగుడు లాంటి పెర్ఫార్మెన్స్తో పిచ్చెక్కించేశారు. ఇప్పుడు ఇంత చెప్పాక నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయనన్న సంగతి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఒకవేళ మీకేమైనా ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక మీ ఇష్టం. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.